బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ లో కుంపటి మొదలైంది. రానున్న ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ దంపతులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అనంతరం రేఖానాయక్ భర్త కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేఖానాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేఖానాయక్ ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా ఖానాపూర్ టికెట్ ను మంత్రి కేటీఆర్ మిత్రుడు బూక్యా జాన్సన్ నాయక్ కు బీఆర్ఎస్ కేటాయించడంతో రేఖానాయక్ దంపతులు పార్టీ వీడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ లో కుంపటి మొదలైంది. రానున్న ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ దంపతులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అనంతరం రేఖానాయక్ భర్త కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేఖానాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేఖానాయక్ ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా ఖానాపూర్ టికెట్ ను మంత్రి కేటీఆర్ మిత్రుడు బూక్యా జాన్సన్ నాయక్ కు బీఆర్ఎస్ కేటాయించడంతో రేఖానాయక్ దంపతులు పార్టీ విడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, వెనెలా గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ కు సంబంధించి ఉమ్మడి జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలో టికెట్ దక్కనటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో పూర్తిగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారి మద్దతుదారులలో పూర్తిగా నిరాశ అనుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి, మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో 2 పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ టికెట్ దక్కకపోవడాన్ని ఆమె మద్దతుదారులు అలాగే ఆమె కూడా స్వయంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే శతదా ప్రయత్నించినప్పటికీ కూడా అధిష్టానము ఆమె విషయంలో ఆసక్తి చూపకపోవడము, కేటీఆర్ కు సన్నిహితుడైనటువంటి చిన్ననాటి మిత్రుడైనటువంటి బుక్యా జాన్సన్ నాయక్ వైపే మొగ్గు చూపడం, అంటే దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి భరాసా శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అంటే మొన్నటి వరకు కూడా కేవలం ఎవరికి ఇచ్చినా సరే స్థానికుడికే టికెట్ ఇవ్వాలనేటటువంటి డిమాండ్లు వినిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జాన్సన్ నాయక్ టికెట్ కేటాయించడం అనేటటువంటిది కొంత భిన్నాభిప్రాయాలకు తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా చూసినట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు టికెట్ దక్కకపోయినటువంటి నేపథ్యంలో ఆమె పార్టీ మారుతారు అనేటటువంటి టాక్ బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. అయితే నిన్న దీనికి సంబంధించి ఆమెను ప్రశ్నించినటువంటి సమయంలో ఇంకా నాకు సమయం ఉంది ఎమ్మెల్యేగా, శాసనసభ్యురాలిగా, కాబట్టి దాని తర్వాత నేను ఏదైనా ఆలోచిస్తాను తప్ప ఇప్పుడు మాత్రం కేవలం ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నట్లుగా ఆమె మీడియా ముఖంగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కొంత సదస్సు చూసినట్లయితే, లోతుగా ఆలోచించినట్లయితే మనకు 2 విషయాలు ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి వెన్నెల. ఒకటి, ఆమె భర్త రవాణాధికారిగా ఉన్నటువంటి అజ్మీరా శ్యామ్ నాయక్ ఇటీవలే తన ట్రాన్స్పోర్ట్ అధికారి పదవికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి ప్రత్యేక రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే ఆయన నిన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కండువా కప్పుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రేఖానాయక్ కూడా కాంగ్రెస్ కు వెళ్తున్నారు అనేటటువంటి టాక్ పూర్తిగా జోరందుకున్నటువంటి పరిస్థితి. కానీ రేఖానాయక్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె పేర్కొన్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఇంకా నాకు సమయం ఉంది కాబట్టి నేను ఇప్పుడే నిర్ణయం తీసుకోను అనేటటువంటి ఆమె వ్యాఖ్యలను 2 కోణాల్లో చూడొచ్చు. అంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు కనుక ఆమె పార్టీ మారినట్లయితే ఖచ్చితంగా, అంటే ఈ రాబోయే రోజుల్లో ఏదైతే మిగిలి ఉన్నటువంటి గడువు ఉందో ఆ సమయంలో రావాల్సినటువంటి ప్రభుత్వ నిధులు రాకుండా పోవడం, తద్వారా ఎన్నికలకు ముందు తాను నియోజకవర్గంలో చేపట్టాల్సినటువంటి పనులు, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో జాప్యం ఏర్పడుతుంది, అలాగే జనంతో గ్యాప్ ఏర్పడుతుంది అనేటటువంటి ఆలోచన కావచ్చు, లేదా ఇంకొద్ది రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ తన ప్రయత్నాలు కొనసాగించుకునేటటువంటి ఆలోచన కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా, లేదా కాంగ్రెస్ పార్టీకి చేరడానికి ఆమె పూర్తిగా మానసికంగా సిద్ధమైనప్పటికీ కూడా కేవలం ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో చివరి దశలో ఇప్పుడు ఈ ఫండ్స్ రాకుండా పోయేటటువంటి పరిస్థితులు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందుకొరకు ఆమె వేచి చూస్తున్నట్లుగానైతే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా టికెట్ దక్కనటువంటి నేపథ్యంలో ఆమె
తన భర్త ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి పరిస్థితి, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి చేరేందుకే మానసికంగా సిద్ధమయ్యేట్లుగా మాత్రం మనకు తెలుస్తోంది. రైట్ జోషి, థ్యాంక్ యూ.